కాంగ్రెస్ రాకముందు నిరసనలు, కాంగ్రెస్ వచ్చిన తర్వాత కూడా నిరసనలు. తెలంగాణలో ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితి? కాంగ్రెస్ రాకముందు దొరల పాలనే వచ్చినాక పటేల పాలన. పెద్ద మార్పులేం జరగలేదు. నేనైతే మొదటి నుండి చెప్తున్నా, ఇది వచ్చిన తెలంగాణ ప్రజాస్వామ్య పరిపాలన తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ అంతకన్నా అసలే కాదు. ఇది భూస్వాముల తెలంగాణ, ఇది అగ్రవర్ణాల తెలంగాణ, ఆధిపత్య వర్గాల తెలంగాణ అని చెప్పేసి నేను మొదటి నుండి మొత్తుకుంటున్నా. అది కేసీఆర్ అదే పాలన చేశాడు, రేవంత్ రెడ్డి అదే పాలన. పాత సీసాల కొత్త సారా, అంతేగాని పెద్దగా మార్పు వచ్చింది ఏం లేదు. ఇలాంటి ప్రొఫెసర్లు కాంగ్రెస్ కనుసన్నల్లో నలసలా మారారంటే ఏం చెప్తారు? నేను నలుసులా మారాల్సిన అవసరం ఎవరికి లేదు అండి. నేను చేయాల్సింది, నా బాధ్యత ఏంది? ప్రొఫెసర్గా 3 లక్షల ఉద్యోగం రాజీనామా చేసిన. ఎందుకు? నాకు 7 ఏళ్ళ సర్వీస్ ఉన్న రాజీనామా చేసిన. ఎందుకు? ప్రజల కోసం, ప్రజల బీసీ ముఖ్యమంత్రి కోసం నేను రాజీనామా చేసిన. ఇవాళ 52% మన బీసీలు ముఖ్యమంత్రి ఎప్పుడైతారండి? వెలమబోయి రెడ్డి ఆపర్చునిటీ వెలమలు 5% రెడ్లు అయిండు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని కంప్లీట్గా రెడ్లు పరిపాలించారు. మరి బీసీలు ఎప్పుడు కావాలి? ఎస్సీ ఎస్టీలు ఎప్పుడు కావాలి ముఖ్యమంత్రిగా? మైనార్టీలు ఎప్పుడు కావాలి ముఖ్యమంత్రిగా? మహిళలు ఎప్పుడు కావాలి ముఖ్యమంత్రిగా? మీకే అర్హత ఉందా? పథకాలు ఇస్తున్నారు కదండి. ఏం పథకాలు? ఎవరిని బాగు చేస్తున్నాయి పథకాలు? 6 గ్యారెంటీలు. అవి దగా గ్యారెంటీలు తప్ప అవి సమాజాన్ని మార్చే గ్యారెంటీలు కాదు. ఇవి ఉచిత బస్సు అండి. ఏం ప్రయోజనం? ఆడవాళ్ళు కొట్లాడుకుంటారు సీట్లు దొరకక. ఇలా ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలంటే పరిశ్రమలు, ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలంటే వ్యాపారస్తులుగా తయారు చేయి. ఉమెన్ ఎంపవర్మెంట్ కావాలంటే వాళ్ళని బిజినెస్ మ్యాన్స్ ఉమెన్గా చేయండి. ఉమెన్ ఎంపవర్మెంట్ చేయాలంటే ఉద్యోగం ఇవ్వాలి వాళ్ళకు. అంతేగాని మొత్తం ఉచిత బస్సు ఈ పథకం ఇస్తే ఉమెన్ ఎంపవర్మెంట్ వచ్చేస్తుందా? ఇవాళ కేవలం డైవర్ట్ పాలిటిక్స్. 6 గ్యారెంటీలను డైవర్ట్ చేయడానికి ఫస్ట్ ఒకటి ఉచిత పథకం వాళ్ళ చేతిలో ఉన్నది కాబట్టి ఆర్టీసీని అది ఉన్నా ఒకటే పోయినా ఒకటే అనే ఉద్దేశంతో ఇవాళ దాన్ని ప్రైవేటీకరణ చేయవచ్చు. రేపు దాన్ని ప్రైవేటీకరణ చేస్తారు. లాస్ట్లో ఉన్నది కాబట్టి ప్రైవేటీకరణ చేస్తారు. అప్పుడు కాస్త ఉచితంగా పోయే పరిస్థితి ఉండదు కదా. ఇవాళ నీకు ఓల్డ్ బస్తీలో కరెంటు బిల్లు కడుతులేరని ఏం చేశారు? అంబానీకి అప్పచెప్తానంటున్నాడు కలెక్షన్. ఇప్పటిదాకా గవర్నమెంట్ డిపార్ట్మెంటు చేయలేని పరిస్థితులలో ఉంది. మేము అంబానీకి అప్పచెప్తాడు, ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాడు. మరి అప్పుడు ముక్కు పిండి వసూలు చేస్తాడు అంబానీ, అవునా కదా? కాబట్టి రేపు అదే ప్రైవేటీకరణ చేసేసి ఆర్టీసీని కంప్లీట్గా ఉద్యోగులను కూడా తొలగిస్తాడు. ఇక లేదంటే వేరే డిపార్ట్మెంట్లో డైవర్ట్ చేస్తాడు వాళ్ళను. ఈ కుట్ర దాని వెనక దాగున్నది తప్ప. గ్రూప్ 1లో 1:100 అనేది ఒకవేళ పెడితే న్యాయపరమైన చిక్కులు వస్తాయనేది రేవంత్ నిజమేనా? ఇప్పుడు నేను ఒక లా ప్రొఫెసర్కి చెప్తున్నాను, నేను కోదండరామరెడ్డి ఛాలెంజ్ చేస్తున్నా, లేదా ముఖ్యమంత్రికి ఛాలెంజ్ చేస్తున్నా. మీకు మీ పనులు చేసుకోవడానికి మీ మీద ఎన్ని కేసులు ఉన్నా కూడా మీరు ముఖ్యమంత్రి అర్హులు, మీకు న్యాయ ప్రాబ్లం వస్తలేదు. మల్లన్నకు అంత పెద్ద బ్లాక్ మెయిలర్ అయినా కూడా ఒక్క న్యాయ ప్రాబ్లం వస్తలేదు, లీగల్ ప్రాబ్లం ఒకటి వస్తలేదు ఎమ్మెల్సీ కావడానికి. అవునా? పెద్ద ల్యాండ్ గ్రాబర్స్ ఒక్కొక్కరి మీద 100లాది కేసులు ఉన్నాయి, లక్షలాది కోట్లాది రూపాయల కుంభకోణాల కేసులు ఉంటే వాళ్ళకు లీగల్ ప్రాబ్లం వస్తలేదు. అరే వీళ్ళకి ఎట్లా వస్తాయండి? నాకు అర్థం కాలే. ఒక న్యాయ వ్యవస్థ ఏం చెప్తుంది? బాధితులకు న్యాయం చేయాలనుకుంటుంది, మీరు ఇచ్చిన హామీ కోసం కట్టుబడి పనిచేయాలని చెప్తుంది న్యాయ వ్యవస్థ. అంతేగాని వీళ్ళకి అన్యాయం చేయమని చెప్తుందా న్యాయ వ్యవస్థ? అట్లాంటి న్యాయమూర్తి ఉంటాడా దేశంలో? ఎక్కడైనా ఉంటుందా? అట్లాంటి న్యాయ వ్యవస్థ ఉంటే ఏం లాభం? వాళ్ళ నేను చెప్తున్నా లా ప్రొఫెసర్గా, ఏ న్యాయమూర్తి వీళ్ళకు లీగల్ సమస్యలు వస్తుందో చెప్పమనండి. ఏ న్యాయమూర్తి ఏ అడ్వకేట్ జనరల్ వీళ్ళకు లీగల్ సమస్యలు వస్తుందో చెప్పమనండి. ఏ రకంగా సమస్య సాల్వ్ చేయాలని నేను చెప్తున్నాను కదా. ఇవాళ పక్కకున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము డిగ్రీ కాలేజ్ లెక్చర్లకు పెంచుతుంది, 1:100 చేస్తుంది. డిగ్రీ కాలేజీకి గ్రూప్ 1 ఆఫీసర్ పెద్ద తేడా ఏముందండి? వాళ్ళు రెడీగా ఉన్నారు మొత్తం గ్రూప్ 1 కూడా ఎక్స్టెండ్ చేయడానికి. మీకేం ప్రాబ్లం? అక్కడ లేని లీగల్ ప్రాబ్లం ఇక్కడ ఎట్లా వస్తుందండి? కాబట్టి ఇవాళ లీగల్ ప్రాబ్లం అనేది ఒక సాకు. ఇవాళ 55 జీవో ఎందుకు రద్దు చేసిండు? ఎందుకు 29 జీవో తెచ్చిండు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ అమలు అనేది ఇవాళ కిందికి నుండి వర్టికల్గా ఉండాలన్నా వాళ్ళ జనాభా ప్రకారంగా 50% ఎస్సీ ఎస్టీ బీసీలకు వచ్చిన తర్వాత ఓసీలో కూడా వాళ్ళు పోటీ చేయాలి. 40% ఓసీ ఉంది, ఈడబ్ల్యూఎస్ 10% ఉంది. ఈడబ్ల్యూఎస్లను పక్కన పెట్టేయండి. ఈడబ్ల్యూఎస్ 2% పేదలు అగ్రకులాలు ఉంటే 10% ఇస్తున్నాను. చాలదా వాళ్ళకి? ఇంకా 7% జనాభా కదా మొత్తం ఓవరాల్ చూసినా. మరి అట్లాంటప్పుడు ఇంకా 40%లో నువ్వు ఈ వర్గాలను అంటే 90%, 93% ఉన్న 90% రిజర్వేషన్లు ఇవ్వాలి. కానీ నువ్వు ఓపెన్ కోటాలో 40% రానిత్తలేవు. ఈ 29 జీవో తెచ్చి ఈడబ్ల్యూఎస్ 10% కూడా నువ్వు వాళ్ళకే ఇచ్చేస్తున్నావు. మరి 93% ఉన్న వాళ్ళకి 50% పరిమితం అయితే మరి వాళ్ళు ఎప్పుడు ఉద్యోగాలు రావాలి? వాళ్ళకు ఉన్నదే ఉద్యోగాలుగా అవకాశం.